ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరెప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వటం వలన మీకు ఎటువంటి నెట్ బ్యాలెన్స్ అనేది అవ్వదండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేపడను. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. మాకు తెలిసిన వారైతే ఈ గురువు గారిని కాంటాక్ట్ అయ్యారంటండి. వారు ఎన్నో అప్పులతోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారనమాట. అంటే ఎంత డబ్బు వచ్చినా సరే నేలల్లా ఖర్చు అయిపోతున్నాయి. అప్పుడు మన గురువుగారి గురించి తెలుసుకుని మన వీడియో ద్వారా గురువుగారికి ఫోన్ చేశారంటండి. గురువుగారు మంచి పరిష్కారం అయితే చూపించారంట ఫ్రెండ్స్. ఇప్పుడైతే వారు అప్పులన్నీ తీరిపోయి డబ్బు అనేది నిలబడుతుందంటండి. ధనమే కదండి అన్నిటికీ మూలం. వారి సమస్య అనేది తీరి ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారండి. మీరు కూడా నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, ఈ రోజైతే మనకి బాబాగారు అమూల్యమైన సందేశాన్ని అయితే వినిపించబోతున్నారండి. మనస్ఫూర్తిగా నమ్మండి. మీకున్నటువంటి ఆందోళనలు, ఏవైతే చెడు ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు ప్రశాంతంగా బాబాగారి సందేశం అయితే ఆలకించండి. బిడ్డ, ఒక్క నిమిషం ఆగి నేను చెప్పేటటువంటి ఈ సందేశంలోని శుభవార్తని విను. నువ్వు అద్భుతమైన సందేశాన్ని వినబోతున్నావు. ఈ విశాల విశ్వం నీకు ఒక రహస్యాన్ని చెప్పబోతుంది తల్లి. నీ జీవితంలో ఇప్పటి వరకు మూసుకుపోయిన మార్గాలన్నీ కూడా ఇప్పుడు తెరుచుకోబడుతున్నాయి. నువ్వు ఏ తలుపుల ముందైతే నిలబడి నిరాశ చెందావు, ఇప్పుడు ఆ తలుపులు తెరుచుకోబోతున్నాయి. దీనికి కారణం నీలో ఉన్నటువంటి ఓపిక, నువ్వు చూపించినటువంటి సహనం. ఆ మూసుకుపోయిన తలుపుల్ని నేను తెరవటానికి తాళం చెవి సృష్టించాను. నీ మనసులో ఎప్పుడూ కూడా కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి కదా తల్లి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు ఇస్తావు అని పదే పదే నన్ను అడుగుతూ వచ్చావమ్మా. గుర్తుంచుకో తల్లి, నీ ప్రశ్నలు ఎప్పుడూ కూడా తప్పే కాదు. నిన్ను నువ్వు తెలుసుకోవటానికి సహాయపడే మార్గాలు మాత్రమే. నువ్వు ప్రతిసారి బాబా నాకు ఎప్పుడు మంచి జరుగుతుంది అని అడిగినప్పుడు నేను నీకు అంటే ఈ కష్టం తర్వాత మరొక విధంగా ఉంటుంది నీ జీవితం అని చెప్పాలి అని ప్రయత్నించాను. ఇప్పుడు నీకు ఆ కారణం కూడా అర్థమై ఉంటుంది. కాబట్టి నీకు మంచి జరిగే సమయం కూడా దగ్గర పడింది తల్లి. నేను ఎప్పటికైనా కానీ నీకు ఫలితాన్ని ఇస్తాను అని నువ్వు నన్ను నమ్మావు కదా తల్లి. దానికే ఈరోజు నువ్వు అద్భుతమైన ఫలితాన్ని తీసుకోబోతున్నావు. నువ్వు నమ్మకం కోల్పోయి బాధపడుతున్నటువంటి ప్రతి క్షణము కూడా నేను నీ కోసం ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూనే ఉంటాను. ప్రతి మంచి పనికి కూడా సరైనటువంటి ఒక మంచి సమయం ఉండాలమ్మా. సమాధానాలంటే కేవలం నువ్వు వినేటటువంటి మాటలు మాత్రమే కాదు తల్లి. నీ చుట్టూ అకస్మాత్తుగా కనిపించేటటువంటి మాటలు, నీ మనసులో పదే పదే కనిపించే అంకెలు, అకస్మాత్తుగా కలిగేటటువంటి ప్రశాంతత, ఇదంతా కూడా నేను నీకు ఇస్తున్నటువంటి నీ ప్రశ్నలకు ఇస్తున్నటువంటి సమాధానాలే. నువ్వు చాలాసార్లు బాధపడ్డావు తల్లి. నేను ఎవరినైతే ఎంతగా ప్రేమించానో వారి వల్లే నాకు ఎందుకు ఎంత బాధ కలుగుతుంది అని నువ్వైతే చాలా కుమిలిపోయావు తల్లి. అయితే దానికి కూడా ఒక లోతైన కారణం ఉంది. నీలో ఉన్నటువంటి బలహీనతల్ని పోగొట్టి నిన్ను బలమైన వ్యక్తిగా మార్చడానికే ఆ బాధలు నీకు కలిగాయి. నిన్ను వదిలేసిన వారు నీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించారు కదా. అదేమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు అని. ఇప్పుడు అత్యంత బాధలో ఉన్నా కూడా రేపు అత్యంత అద్భుతమైన జీవితాన్ని గడుపుతావు అని గుర్తుంచుకో తల్లి. ఇప్పటి వరకు నువ్వు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికావు, కానీ నిజమైనటువంటి సమాధానం ఈరోజు నీ దగ్గరే ఉంది అని గుర్తు చేస్తున్నాను. నువ్వు అన్నిటికీ కూడా అర్హురాలివే తల్లి. నీకు విజయం దక్కుతుందా, నీకు ప్రేమ లభిస్తుందా అని సందేహించవలసిన అవసరం లేదు. నువ్వు కేవలం అర్హురాలివి మాత్రమే కాదు, ఈ విశ్వం ద్వారా నా ద్వారా ఎంపిక చేయబడినటువంటి ప్రత్యేకమైన బిడ్డవి. నీ పాత బాధలను, ప్రశ్నలను ఇక్కడితో విడిచిపెట్టు తల్లి.
నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించు. నువ్వు ఏ అవకాశాల కోసమైతే సంవత్సరాలు తరబడి ఎదురు చూశావో అవి ఇప్పుడు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. నువ్వు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకి కూడా ప్రతిఫలం ఇప్పుడు తప్పకుండా లభిస్తుంది. నీ మనసులో కలగబోతున్నటువంటి చిన్న ఆశ నీ భవిష్యత్తుని మార్చబోతుంది అని అనటానికి మొదటి గుర్తు నీతో నేను ఎలా పలికిస్తాను తల్లి. ఇక నుంచి నువ్వు కష్టాలను చూస్తూ కూర్చోవు. నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకునే అందమైన సృష్టికర్తవు అవుతావు. నీ కథ ఇప్పుడు నీ చేతుల్లో ఉండేలా చేస్తాను. నీ మనసులో కలుగుతున్నటువంటి ఆందోళన యాదృచ్ఛికం కాదు తల్లి. అది నీ జీవితాన్ని మార్చటానికి అనువైన సంకేతం. మొదటిసారి నీ అనుభవం భరించలేని బాధతో నిండినప్పుడు, నీకు ఎవరి తోడు లేనప్పుడు కేవలం నిశ్శబ్దంలో నేను ఉన్నాను అని గుర్తు చేశాను. నువ్వు కోల్పోయినవి ఏవీ కూడా వృధా కాలేదు తల్లి. నువ్వు ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా నీలో చిన్న ఆశని కలిగిస్తూనే వచ్చాను. అది ఏదో ఒక పాట రూపంలోనో లేదంటే నీకు పరిచయమే లేనటువంటి అపరిచితమైనటువంటి వ్యక్తి రూపంలోనో, అంతేకాకుండా ఏదో ఒక చిరునవ్వు రూపంలోనో, ఒక పుస్తక రూపంలోనో, ఒక వాక్య రూపంలోనో నీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటే నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం అనుభవాల ద్వారా అందుతాయి. ఒకరోజు నీకు అకస్మాత్తుగా అంతా కూడా నీకు అర్థమవుతుంది తల్లి. నువ్వు తప్పులు అని అనుకున్నవన్నీ కూడా వాస్తవానికి అవి నీకు వరాలు అని నువ్వు తెలుసుకుంటావు. నిన్ను బాధతో నడిపినటువంటి దారులే నిన్ను వెలుగు వైపుకి నడిపిస్తాయి అని అర్థం చేసుకుంటావు. నీ గమ్యం వృధా కాలేదు. నీ ప్రార్థనలు నిష్ఫలం కాలేదు. అంతా చూస్తున్నటువంటి నేను ఒక సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను. ఆ సమయం ఇప్పుడు రాబోతుంది తల్లి. నువ్వు ఎవరికీ చెప్పనటువంటి మనసులో దాచుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నేను నెరవేరుస్తాను. అకస్మాత్తుగా మూసిపోయినటువంటి తలుపు తెరుచుకునే అవకాశాన్ని నీకు అందిస్తాను. నువ్వు కేవలం నమ్మకంతోటి ఒక్క అడుగు ముందుకు వేయి తల్లి. ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్నటువంటి కోరికను మరొకసారి తలుచుకో. ఈసారి భయం లేకుండా పూర్తి నమ్మకంతోటి ఆలోచించు. సమాధానం నీకు చాలా దగ్గరలోనే ఉంది. అది గాలి స్పర్శలోనూ, సన్నిహితుల మాటల్లోనూ, లేదా నీ మనసులో కలిగే శాంతిలోనూ నీకు కనిపించేలా చేస్తాను. నువ్వు నిజాయితీగా అడిగే ఏ ప్రశ్నైనా నేను విస్మరించను. నువ్వు కేవలం సాధారణమైనటువంటి వ్యక్తివి కాదు. అందుకే ఈ సందేశం ఈ సమయంలో నీ దగ్గరికి వచ్చేలా చేశాను. నువ్వు బాగా అలసిపోయి ఉండవచ్చు. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఏదో వెలితితో ఉండవచ్చు. ప్రతిరోజు కూడా ఏదో సాధించాలి అని నువ్వు ప్రయత్నిస్తూ ఉండవచ్చు. నువ్వు పడే కష్టాలు నిన్ను బాధ పెడుతున్నాయి అని నాకు తెలుసు. కానీ ఆ బాధ నాకు మాత్రమే తెలుసు తల్లి. నువ్వు ఒంటరిగా చేసిన పోరాటం, ఎవరికీ చెప్పకుండా కార్చిన కన్నీళ్ళు అన్నీ కూడా నాకు తెలుసు. అందుకే నువ్వు విజయానికి చాలా దగ్గరలో ఉన్నావు అని చెప్పటానికి ఈ సందేశాన్ని నీకు తీసుకువచ్చాను. కొన్ని నెలల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అవును, ఆ రోజే నా జీవితం మారింది అని నువ్వు అనుకుంటావు. ఈ మాటలు కేవలం వినటానికి చదవటానికి మాత్రమే కాదు, నీ జీవితానికి గొప్ప శక్తిని ఇవ్వబోతున్నానమ్మా. నీ జీవితంలో ఏదైనా అకస్మాత్తుగా జరగబోతుంది. దాని వెనక ఒక పెద్ద కారణం ఉంటుంది. కానీ ఆ బాధే మిమ్మల్ని రేపటి అద్భుతం కోసం సిద్ధం చేసింది. నీ సమయం అంతా కూడా పూర్తిగా మారబోతుంది తల్లి. కానీ నువ్వు చేయవలసిందల్లా ఒకటే. నీ పాత భయాలను, సందేహాలను విడిచిపెట్టు. నేను నీ చేయి పట్టుకుని నడవడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటాను. ప్రతిసారి నువ్వు నా రాత ఇంతే అని అనుకున్నప్పుడల్లా నేను నీ కోసం ఒక కొత్త ప్లాన్లన్నీ కూడా గీస్తూ ఉన్నాను. నువ్వు ఎప్పుడూ అడగకపోయినా నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నీ వద్దకు తీసుకువచ్చాను. పాత జ్ఞాపకాలు అన్నిటినీ కూడా మూటగట్టి పక్కన పెట్టేసేయ్ తల్లి. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకునేలా ఎప్పుడూ కూడా చేసుకోవద్దు. ఇప్పుడు మీ ముందు కొత్త ప్రపంచం ఉండబోతుంది. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆనందాలు ఇవన్నీ కూడా నిన్ను పలకరించబోతున్నాయి. ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే నీ గుండె వేగంగా కొట్టుకున్నా, కళ్ళు చెమ్మగిల్లినా నువ్వు తప్పకుండా నాతో కనెక్ట్ అయ్యావు అని అర్థం తల్లి. మిమ్మల్ని ఆపుతున్నటువంటి ప్రతి అడ్డంకిని కూడా నేను తొలగిస్తాను తల్లి.
మీరు నన్ను పిలిచినప్పుడు కొంచెం ఆలస్యం జరగవచ్చు, కానీ అన్యాయం మాత్రం జరగదు. రాబోయే రోజుల్లో మీకు ఊహించినటువంటి మార్పులు కనిపిస్తాయి. నీ పురోగతికి సహాయపడేటటువంటి వ్యక్తులు నీకు తారసపడతారు. నువ్వు గొప్ప మార్పుకి తప్పకుండా సిద్ధమై తయారై ఉంటావు తల్లి. విజయం నీకు చాలా దగ్గరలో ఉంటుంది. నీ నమ్మకానికి కొంచెం దూరంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు తల్లి. ప్రపంచం నిన్ను గుర్తించకపోయినా భగవంతుడు నిన్ను గుర్తిస్తున్నాడు అని చెప్పి ఈ ఒక్కటి నమ్ము. నువ్వు అసంపూర్తిగా వదిలేసిన కలలు మరలా నువ్వు అనుభవించేలా చేస్తాను. విజయం అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు, అది లోపల నుండి మొదలవుతుంది. అలాగే ఆ ఒంటరి పోరాటంలో మీరు నేర్చుకున్న పాఠాలే నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. నువ్వు దేని గురించి కూడా ఫిర్యాదు చేయకుండా ఈ కష్టాలను దాటావు. ఇక నిన్ను ఆపేవారు ఎవ్వరూ లేరు. ఇక రాబోయే రోజుల్లో ఒక శక్తి నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఏదైనా అనుకోగానే అది జరిగిపోవటం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నిన్ను కించపరిచిన వారు కూడా నీ ఎదుగుదలను చూసి నోరెళ్ళబెడతారు. నీ లోపల ఉన్న అపారమైన శక్తిని ప్రపంచానికి చూపే సమయం వచ్చిందమ్మా. లే తల్లి, లేచి నిలబడు. నీ కలలను నువ్వు నిజం చేసుకో. ఈ క్షణంలో నీ దగ్గర ఏమీ లేదు అని నీకు అనిపించిన నా ఆశీస్సులు నీకు ఉన్నాయి అని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. నువ్వు నీ మీద నమ్మకం ఉంచిన క్షణం నుండి అన్ని తలుపులు కూడా తెరుచుకుంటాయి. ఇది నీ జీవితంలో ఒక సువర్ణమైన అధ్యాయం మొదలయ్యే సమయం తల్లి. ఇది నువ్వు అలసిపోయినప్పుడల్లా ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తూనే ఉంటాను. నీ చుట్టూ జరుగుతున్న మార్పుల్ని నువ్వు గమనించు. నీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు నీకు దూరమవుతున్నారు అంటే అది కూడా మంచిదే అని నువ్వు భావించు తల్లి. ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం అకస్మాత్తుగా దొరికితే అది నా సంకేతం అని తెలుసుకో. ఒకరోజు ఉదయం నిద్ర లేవగానే ఏదో కొత్తగా ఉన్నట్లుగా నీకు అనిపిస్తుంది. అది కూడా రేపటి రోజునే. మనసులో ఎలాంటి భారం నీకు ఉండదు. సంవత్సరాలుగా మోసినటువంటి భారమంతా కూడా ఒక్కసారిగా మాయమైనట్లుగా ఉంటుంది. ఈ రోజు నుండే నీకు అదృష్టం మారుతుంది. ఇప్పటి వరకు నీకు అందని అవకాశాలు ఈ రోజు నీ ఇంటి తలుపు తడతాయి. నిన్ను వదిలేసిన వారు కూడా మరలా నీ వద్దకు రావాలి అని చెప్పి ప్రయత్నాలు మొదలు పెడతారు తల్లి. నీ లోపల చెప్పలేనంత ప్రశాంతత అయితే ఏర్పడుతుందమ్మా. అదే నిజమైనటువంటి విజయం. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా కూర్చో తల్లి. నీ చుట్టూ ఒక గొప్ప శక్తి ఉన్నట్లుగా ఊహించుకో. అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది అని గమనించు తల్లి. నీవు ఒంటరివి కాదు, నేను నీతో ఉన్నాను అని పదే పదే నీతో చెబుతుంది ఈ దైవక శక్తి. నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి కష్టం నీకు ఒక తీపి జ్ఞాపకంగా మారుతుంది. నువ్వు కోల్పోయిన ప్రతిదీ కూడా నీకు రెట్టింపుగా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు ఎప్పుడూ ఊహించని సంపద, ఆనందం నీ సొంతమవుతాయి తల్లి. అయ్యేలా చేస్తాను. ఈ సందేశాన్ని విని వదిలివేయవద్దు. దీనిని మనసులోకి తీసుకో. ఆర్థిక సమస్యల గురించి ఒక ప్రత్యేకమైన మాట చెప్పాలి అని అనుకుంటున్నానమ్మా. నీ డబ్బు సమస్యలు ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటాయి అని భయపడ్డావు కదా. నీ విధి చక్రం మార్చేస్తాను. ధనం, సంపద అన్నీ కూడా నీ దిశగా వస్తాయి తల్లి. ధనం, సంపద కేవలం నోట్ల రూపంలోనే రాదు. అది నీ కష్టానికి దొరికే గౌరవ సంపద రూపంలో నీ ముందుకు వచ్చేలా చేస్తాను. నీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు నువ్వు డబ్బుని ఆకర్షిస్తావు. ఆర్థికంగా నీకు అంతా బాగుంటుంది తల్లి. నీకు కావలసినవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. అన్నీ నీకు ఇస్తాను. దీనివల్ల నీ మనసులో ఒక కొత్త శక్తి పుడుతుంది. అలాగే నేను ఎప్పుడూ కూడా నీ ఆలోచనలకి అనుకూలంగా కూడా స్పందిస్తూ ఉంటాను. కాబట్టి ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచించు. ప్రతిరోజు కూడా నీకు ఉన్న వాటికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పు. అనవసరమైనటువంటి ఖర్చుల్ని తగ్గించుకో. నీ లక్ష్యాల మీద దృష్టి పెట్టు. నీ కలలన్నీ కూడా నిజమైనట్లుగా ఊహించుకో తల్లి. నీ చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తుల్ని దూరం పెట్టు. నిన్ను ప్రోత్సహించే వారితో స్నేహం చెయ్యి. నీ మీద నీకు నమ్మకం ఉన్నంతకాలం నిన్ను ఎవరూ కూడా ఆపరు తల్లి. చివరిగా ఒక మాట తల్లి, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. ఉండేలా చేస్తాను. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే నీ కష్టాల తర్వాత తప్పకుండా నీకు సుఖాన్ని ఇస్తాను. నీ పోరాటమే నీకు ఒక బలం. నేను నీ వెన్నంటే ఉంటాను తల్లి. ప్రశాంతంగా నెమ్మదిగా ముందుకు సాగుతావు కదూ. ఏది
నా చేతిలో చేయి వేసి ఇప్పుడే ఒట్టేసి చెప్పు. నీ ముఖంపై ఎప్పుడూ కూడా చిరునవ్వే ఉండాలి తల్లి. లక్ష్మీ కళతోటి ఆనందంగా నువ్వు ఎప్పుడూ నా ముందు గల్లు గల్లుమంటూ తిరుగుతూ ఉండాలి. గలగలా మాట్లాడేటువంటి నీ మాటలు, నీ చిరునవ్వు నాకు ఎప్పుడూ వినిపిస్తూ ఉండాలి. సంతోషంగా ఆనందంగా ఉంటావు అని నేను ఎప్పుడూ కూడా నీ నుండి ఇదే కోరుకుంటాను అని నీకు కూడా తెలుసు కదా తల్లి. సంతోషంగా ఉండు, దేనికి భయపడకు, నేను ఉన్నానమ్మా. ఫ్రెండ్స్, బాబాగారి సందేశం విన్నారు కదండి. ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.